హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ముంబై సినీ నటి జత్వానీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. జత్వానీ ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న పోలీసులు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై కేసు నమోదు చేశారు. మరింత మందిపై కేసు నమోదయ్యే అవకాశం ఉండడంతో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. ముంబై సినీ నటి జత్వానీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆగస్టు 31న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేసిన జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులు విచారణ అధికారి స్రవంతి రాయ్కి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం పోలీసులను కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. జత్వానీ ఫిర్యాదుతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కటకటాల పాలయ్యారు. ఆయనతో పాటు మరికొందరు అని మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే రానున్న రోజుల్లో మరికొందరి మీద కేసులు నమోదవుతాయని చెప్పకనే పోలీసులు చెప్పినట్లయింది. 2024 ఫిబ్రవరి నెలలో ఇదే పోలీస్ స్టేషన్లో కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మీద జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా జత్వానీ ఫిర్యాదుపై కుక్కల విద్యాసాగర్ పై కేసు నమోదు చేశారు. కుక్కల విద్యాసాగర్ ఆమెను హెరాస్ చేసినట్టు, తర్వాత ఆమె మీద ఫాల్స్ కేసు ఇబ్రహీంపట్నంలో పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయించినట్టు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పోలీసు ఆమెను ఇల్లీగల్గా అరెస్ట్ చేసినట్టు, ఆవిడ ఫోన్లు తీసుకున్నట్టు, ఇవన్నీ చెప్పి మనకి కంప్లైంట్ ఇచ్చారు. కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్లో ఆవిడ ఎన్ని ఇచ్చినా కూడా మేము ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ రోల్ ఏంటన్నది ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత అవి రివీల్ చేస్తాం. కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి జైల్లో వేశారని, తనను తన కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెట్టారని జత్వానీ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు ఈ ఫిర్యాదులపై విచారణ చేపడుతున్న పోలీసులు మరికొందరు ఐపీఎస్ అధికారులపై కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై మాత్రమే కేసు నమోదైంది. రానున్న రోజుల్లో ఆధారాలు సేకరించి విచారణ చేపట్టి అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని విచారణ అధికారి చెప్పారు. జత్వానీ వరుస ఫిర్యాదులతో ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన కొందరు పోలీస్ అధికారుల మీద డీజీపీ సస్పెన్షన్ వేటు వేశారు. విజయవాడ పశ్చిమ ఏసీపీ హనుమంతరావుతో పాటు ఇబ్రహీంపట్నం సీఐగా పనిచేసిన సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో రానున్న రోజుల్లో సస్పెన్షన్ పర్వంపై పోలీస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. విద్యాసాగర్తో పాటు ఇతరులు అని ఉండడంతో తమ పేర్లు ఉంటాయా అన్న కోణంలోనూ ఆలోచిస్తున్నారు పోలీసులు.